హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? గోంగూర నువ్వుల పచ్చడి చేస్తున్నాను. నువ్వులు ఇలా కడాయిలో వేసి దూరగా ఎంపుకోవాలండి, చిన్న మంట పెట్టుకొని. పచ్చిమిర్చి, టమోటాలు పురుగులు ఉంటాయండి. ఇలా మధ్యలో అన్నీ కట్ చేసుకొని చెక్ చేసుకోవాలి, చూసుకోవాలి మంచిగా. 4 టమోటాలు వేస్తున్నాను, చిన్నవి. అంటే నువ్వులు వేస్తున్నాం కదండి, గోంగూర అంతా పుల్లగా ఉండదేమో అని నేను 4 టమోటాలు వేస్తున్నాను. వద్దనుకుంటే వేసుకోకుండా ఉండొచ్చండి. కొంచెం కొత్తిమీర, గోంగూర కడిగి పెట్టుకోవాలండి. పులుపు తగ్గుతుందేమో అని నేను కొన్ని టమోటాలు వేసినాను. చూడండి, దోరగా ఏగిపోయాయి. తీసేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు మధ్యలోకి చించేసుకొని ఆయిల్ వేసి ఎంపుకోవాలి. చూడండి, ఎగిపోయి టమోటాలు కూడా వేస్తున్నాను అందులోకే. టమోటాలు కూడా కొంచెం మగ్గాక గోంగూర వేసుకుందామండి. కడిగి పెట్టుకున్న గోంగూర వేసేసుకోవాలి. గోంగూర ఎంపుకోవడానికి కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలండి. అన్నీ అందులోనే వేసి ఎంపుకోవాలి. వద్దనుకుంటే టమోటాలు వేసుకోకుండా కూడా చేసుకోవచ్చండి. కానీ ఇది పులుపు బాగానే ఉంది. నేను పులుపు ఉండదేమో అనుకొని 4 టమోటాలు వేసాను. చాలా పుల్లగా ఉంది గోంగూర. ఒక్కోసారి పుల్లగా ఉండదు, కానీ ఈ టైంలో పుల్లగా బాగానే ఉంది. కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. టమోటాలు అది మన ఇష్టం. కొంచెం పసుపు కూడా వేయాలండి ఇందులోకే. వేసి బాగా కలిపేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలండి. మొత్తం బాగా కలిపేసి కొంచెం మగ్గనిచ్చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలండి. రాళ్ళు ఉప్పు వేసాను నేను. చల్లగా అయ్యాక మిక్సీలో వేసుకోవాలండి. రోట్లో కూడా నూరుకోవచ్చు ఓపుకుంటే. ఇంకా ఓపిక లేకపోతే, టైం సరిపోకపోతే ఇలా మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మిక్సీలో వేస్తున్నానండి, నాకు ఎక్కువ టైం లేదు. షాప్తోని నూరుకోవడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుందని మిక్సీలోనే వేసుకుంటున్నాను. నువ్వులు పొడి చేసుకున్న తర్వాత ఈ ఎంపుకున్న చల్లగైన గోంగూర, పచ్చిమిర్చి, టమోటాలు వేసుకొని రుబ్బుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి. కచ్చా దంచుకున్న ఎల్లిపాయలు, కొంచెం ఎర్రగా ఎంపుకోవాలండి.
కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఏగిపోయిందండి. ఇందులో మనం రుబ్బుకున్న మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసేసుకుందామండి. ఇందులో బాగా మిక్స్ చేసుకోవాలండి, పోపు బాగా కలిసేలాగా. ఫ్రిడ్జ్లో పెట్టుకొని 4-5 రోజులైనా తినచ్చండి. పుల్ల పుల్లగా, కారం కారంగా, కమ్మ కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. తినబుద్ధి కానప్పుడు, నోరు బాగోలేనప్పుడు కొంచెం కొంచెం వేసుకొని తినచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.